అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ అధికారి ఉమామహేశ్వరరావును అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయస్థానం అతనికి 14 రోజులు రిమాండ్ విధించగా అధికారులు అతన్ని చెంచల్గూడ జైలుకు చెల్లించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 3.95 కోట్లున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ అధికారి ఉమామహేశ్వరరావును అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయస్థానం అతనికి 14 రోజులు రిమాండ్ విధించగా అధికారులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 3.95 కోట్లున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఇప్పుడు ఉమామహేశ్వరరావును మాత్రము చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. తనకు 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఎందుకంటే తన అక్రమ ఆస్తుల మీద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మాత్రము దాదాపు 3 కోట్ల పైన కూడా తన ఆస్తిని మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. అంతేకాదు 60 తులాల బంగారాన్ని కూడా పోలీసుల సోదాలో మాత్రం ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. అంతేకాకుండా ఇప్పుడు ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లలో కూడా పలు చోట్ల కూడా దాదాపు 50 లక్షల వరకు కూడా నగదు పట్టుబడ్డట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. పలు చోట్ల కూడా హైదరాబాద్ లో దాదాపు 14 చోట్ల కూడా తన స్థిరాస్తులు బయటపడ్డట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే వెల్లడించారు. ఎందుకంటే ఇప్పుడు ఎల్బీఆర్ లో ఒక ప్లాటు, అలాగే ఇక్కడ గట్కేసర్ లో ఒక 4 ప్లాట్లు అలాంటివన్నీ కూడా బయటపడ్డాయి. అంతేకాదు గతంలోనే ఉమామహేశ్వరరావు సస్పెండ్ కూడా పలుమార్లు సస్పెండ్ గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది దగ్గర కూడా అక్రమంగా నగదును తను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా బయట పెట్టారు. అంతేకాదు కొన్ని కేసులలో కూడా మార్పులు చేర్పులు చేస్తూ కూడా కేసులను తప్పుదోవ పట్టిస్తూ కూడా తను దొరికిపోవడం కూడా జరిగింది. ఆ విషయాల్లో కూడా తనని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి 2014 నుంచి ఏసీపీ డిపార్ట్మెంట్ అయితే ఉమామహేశ్వరరావు పైన గట్టి నిఘానే పెట్టింది. మరి 2014 నుంచి తన కోసం గా వీళ్ళు చర్యలు తీసుకోవడం ఇప్పుడు 2 రోజుల క్రితమే సోదాలు అయితే చేపట్టడం జరిగింది. మరి ఏసీబీ అధికారులకు తన సమక్షంలోని సోదాలు చేపట్టడంలో పట్టుబడ్డారు. తన ఇంట్లోనే దాదాపు 2 కోట్ల పైన తను నగదు పట్టుబడ్డట్టుగా కూడా తెలుసు. థ్యాంక్ యూ నిర్మల.